స్కూల్‌లో మేము 50 మంది ఉంటే నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను. స్కూల్ టాపర్. దెన్ పరకాలనొచ్చేసి తర్వాత ఏం సబ్జెక్ట్ జాయిన్ కావాలనే డైలమా వచ్చింది. పరకాల జూనియర్ కాలేజ్‌లో అప్లై చేశాను మేడం నేను. అప్పుడు మా ఊర్లో ఉన్న నా సీనియర్స్ బైపీసీ తీసుకున్నారు కాబట్టి నేను బైపీసీ తీసుకున్నా. ఓహ్! అప్పుడు కూడా పీర్ ప్రెషర్ ఉంది. వాళ్ళే ఫ్రెండ్స్ ఏది చేస్తే అది. అంతే కదా మేడం. మనకేం అవగాహన ఎవరు గైడ్ లేరు కదా మేడం. అక్కడ ఉన్నప్పుడు నాకు సోషల్ స్టడీస్ చెప్పే టీచరు బాగా చెప్తుంటే సోషల్ స్టడీస్ నాకు ఇష్టం ఉండే. నేను ఆయన అడిగారు నాగమల్లి సార్ అని. "ఏం చేస్తావురా నువ్వు ఇది అయిపోయినంక 10థ్ అయిపోయినంక" అంటే నేను మీలాగా సీఈసీ చేసి బీకామ్ చేస్తారన్నాడు. "లేదు నువ్వు బాగా చదువుతావు కదా! సైన్స్ తీసుకో" అన్నాడు. అది. దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ గైడ్ ఫ్రమ్ హిమ్. దెన్ తర్వాత వచ్చేసి నేను పరకాల ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యాను మేడం. ఇక్కడ పరకాల జాయిన్ అయిన అందరి లోపల ఐ యామ్ ద టాపర్. సో, అందుకోసం నా రూల్ నంబర్ 1 ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు వి ఎంజాయ్డ్ బైపీసీ మేడం. స్కూల్‌లో యాక్టివిటీస్ తర్వాత ల్యాబ్ అన్నీ అటెండ్ చేసేవాళ్ళము. మాకు ఇంటికొచ్చిందంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు. క్లాస్‌లో గురించి, లెక్చరర్స్ గురించి, వాళ్ళు ఈరోజు క్లాస్‌లో ఏం చెప్పారు, ఎట్లా ఫన్ ఏమున్నది, ఈ రకమైనటువంటి జర్నీనే ఉంది. ఆ రకంగా ఇంటర్మీడియేట్ వాస్ ఫంటాస్టిక్ డేస్ అప్పుడు. ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ 1975 మేడం. చాలా స్ట్రిక్ట్ కాపీయింగ్ అనేది లేదు. హ్మ్. మా క్లాస్‌లో ముగ్గురమే పాస్ అయ్యాం బైపీసీలో. కాలేజ్ సెకండ్ వచ్చాను నేను. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ విద్యాసాగర్ ఉన్నాడు పరకాల్లో, ఆయన పాస్ అయ్యిండు. ఇంకొకఆయన సత్యనారాయణ అని ఆయన పాస్ అయ్యాడు. ముగ్గురం ఔట్ ఆఫ్ 50 మెంబర్స్ ముగ్గురం మాత్రమే వి గాట్ త్రూ ద ఇంటర్మీడియేట్.